శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప మాట ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట. అవును, మనమందరము క్రీస్తు వలె ఉండాలి అంటే, యేసుక్రీస్తును అనేక మందికి పరిచయం చేయాలంటే ఆయన మనస్సును కలిగి ఉండాలి అని బైబిల్ వాక్యం మనకు చదివిస్తోంది. అదే దీనమైనటువంటి మనస్సు, తగ్గించుకున్న మనస్సు. అది యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి చూపించారు. ఎందుకంటే గర్విష్ఠులు దేవునికి అసహ్యులు కాబట్టి, గర్విష్ఠులు దేవుని దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి. అందుకే అన్నాడు, నేను దీనుడను సాత్వికుడను, నా దగ్గరకు వచ్చి నేర్చుకునుడి అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. ఆయన దగ్గర కూర్చుని ఆయన మనస్సును మనం ఎరిగి ఆయన చెప్పే బోధనను నేర్చుకుని మన జీవితాన్ని కట్టుకోవాలి, ఇతరులకు చూపించాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా? ఆయన దీనులను బాగా ఎరిగి ఉన్నాడు కాబట్టి. నేను వారి హృదయంలో నివసిస్తాను అంటున్నాడు. కానీ గర్విష్ఠులను నేను దూరం నుండి చూస్తున్నానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. వింటున్నావు ఈ మాటని? నీవు దీవెనతో జీవించాలి అంటే, ఆయన నీలో ఉండాలి అంటే నీవు దీనుడివై ఉండాలి. దేవుణ్ణి సంతోషపరచాలంటే, దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించాలి అంటే నీ హృదయంలో దీనత్వమును కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన శిలువ మరణము నొందనంతగా తన్ను తాను తగ్గించుకొని ఇతరులకు సాదృశ్యంగా మనందరి పాపములను కలువరి శిలువలో హతమార్చాడు ప్రియులారా. అవును, ఈ మనస్సు మనమందరూ కూడా కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. ఆయన మనస్సును ఎరిగిన వారమైన మనము, ఆయన వలె ఆయన రూపంలో ఉన్న వారమైన మనము నోటి నుండి వచ్చే ప్రతి మాటలు, చేసే ప్రతి పని, చూసే ప్రతి చూపు, ఈ లోకంలో మనల్ని చూసి వీరు నిజంగా దేవుని బిడ్డలు కదా, వీరు నిజంగా మారు మనసు పొందుకున్నారే, వీళ్ళు క్రీస్తు వలె జీవిస్తున్నారు అని సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అందుకోసమే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనందరం కలిగి ఉండాలి అని. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి మనస్సు మాకు దయచేయండి ఆయన. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మీ మనస్సును ఎరిగిన వారమై, ప్రభువా మీ పోలికలలో ఉన్నవారమైన మేము గర్విష్ఠులుగా ఉండకుండానట్లుగా, లోకంలో అపవాదికి దొరకకుండానట్లుగా మీ కౌగిట్టులో బంధించి మీకు సాదృశ్యమైన మనసు కలిగి ఉండటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.